ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పు కేసులో పెద్ద సంచలనం చోటు చేసుకుంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మొత్తం 23 మంది నిందితులను కేసు నుంచి విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా వీరిపై కేసు నమోదు చేశారు అనే కుట్ర చేశారనే సాక్ష్యాలు లేవని తెలిసింది. వారందరినీ డిశ్చార్జ్ పిటిషన్లను అనుమతించింది కోర్టు. దీంతో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తనపై రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని రుజువైందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇందుకు బాధ్యులని, దమ్ముంటే వెంటనే ఢిల్లీ ఎన్నికలు జరపాలని కూడా డిమాండ్ చేశారు. केजरीवाल भ्रष्ट नहीं है। ఢిల్లీ మాజీ సీఎం సహా 23 మందిని నిర్దోషులుగా తేల్చేసిన సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు సిబిఐ తమపై కావాలనే కుట్రపూరితంగా కేసులు పెట్టారన్న కేజ్రీవాల్ బురద పూసి ఎన్నికల్లో గెలిచారు. తిరిగి ఎన్నికలు పెట్టాలని ప్రధాని మోదీకి కేజ్రీ క్రేజీ సవాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో వారిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ తీర్పు వెలువడిన కొద్దిసేపటికే దీనిని హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సిబిఐ స్పష్టం చేసింది. కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. క్రిమినల్ కుట్ర సహా ఎలాంటి నేరపూరిత చర్యలు జరిగినట్లు ఆధారాలు లేవని తేల్చి చెబుతూ నిందితుల డిశ్చార్జ్ పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. సిసోడియా ఆయన్ను ఓదార్చారు. సత్యమే గెలుస్తుందని, న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఎప్పుడూ చెబుతున్నాం. ఆ నమ్మకమే ఈ రోజు నిజమైందని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ను బలహీనపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ రాజకీయ కుట్ర పన్నారని, ఇది పూర్తిగా బూటకపు కేసు అని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని సన్ రూఫ్ కారులో ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లింది. केवल ईमानदारी कमाई है, मैंने जिंदगी में केवल इज्जत कमाई है, एक नया पैसा नहीं कमाया मैंने अपनी जिंदगी में। इन लोगों की तरह नहीं हूं मैंने जिंदगी में एक नया पैसा नहीं कमाया, केवल ईमानदारी कमाई है और ये उस ईमानदारी के ऊपर चोट करना चाहते हैं। उसके लिए इन्होंने षड्यंत्र रचा था। आज कोर्ट के ऑर्डर के बाद ये साबित हो गया देश के सामने। 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలులో అక్రమాలు జరిగాయని, లైసెన్సులకు అనుకూలంగా సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలు ముడుపులు స్వీకరించారని ఆరోపిస్తూ 2022లో సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే తాను అరెస్ట్ అయినా సరే కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా కొన్ని రోజులు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత తన పదవిని ఆతిషీకి అప్పగించిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ క్రమంలో కేసులో తీర్పు ఇన్ని రోజుల తరువాత రావడంతో అసలు ఇంతకాలం జరిగిన దర్యాప్తు మాటేంటనే చర్చ కూడా జనంలో తారాస్థాయిలో జరుగుతోంది. केजरीवाल भ्रष्ट नहीं है।